ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్టు వల్ల మీరు చూస్తే ఫేజ్ 1 వల్ల 1,98,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. కర్నూలు జిల్లాలో ఒక 77,000 ఎకరాలు, అనంతపూర్లో ఒక 1,18,000 ఎకరాలు, అదే మరి నంద్యాలలో ఒక 3,000 ఎకరాలు. ఇంకో పక్క ఫేజ్ 2 వస్తే అనంతపురం జిల్లాలో 33,617 ఎకరాలు, సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో 1,94,000 ఎకరాలు, ఇంకో పక్క కడపలో 38,000 ఎకరాలు, చిత్తూరులో 1,40,000 ఎకరాలు. మొత్తం కలిపి మీరు చూస్తే 6,02,000 ఎకరాలు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో మన అనంతపూర్లో 3,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో ఒక్క అందిరి నీవా 6 లక్షల ఎకరాల నీళ్లు వస్తే ఈ నీళ్లన్నీ ఉపయోగించి మీరు ఎక్కడికక్కడ హార్టికల్చర్ పంటలు వేసుకోగలిగితే మీ ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైక్రో ఇరిగేషన్ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పట్లో నీళ్లు లేవు, ప్రపంచంలో ఏం చేస్తున్నారు అధ్యయనం చేస్తే ఇజ్రాయెల్ దేశం అప్పటికే మైక్రో ఇరిగేషన్ పెట్టి డ్రిప్ గాని స్ప్రింక్లర్ గాని ఇవన్నీ పెట్టి చేసేవాళ్ళు. 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడేవాళ్లు. దీనివల్ల దిగుబడి పెరిగేది, ఖర్చులు తగ్గేటివి. అవన్నీ ఆలోచించి మైక్రో ఇరిగేషన్ కి శ్రీకారం చుట్టాం. దేశానికి నేనే ఒకప్పుడు ఆ రిపోర్ట్ కూడా ప్రధానమంత్రి గారికి అందజేశాను. ఈ రోజు దేశంలోనే 5 సంవత్సరాలు 1 ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇవ్వలేదు, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ప్రారంభించాం. రాయలసీమ కరువు ప్రాంతం, అందుకని 90% డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. పర్వాలేదు, నేను ఎంతైనా ఇస్తానని చెప్పాను. ఇరిగేషన్ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దానికి సమాంతరంగా మైక్రో ఇరిగేషన్ ఖర్చు పెడితే సమర్థత పెరుగుతుంది, నీటి ఎద్దడి తగ్గుతుంది, సంపద సృష్టించుకుంటూ ముందుకు పోవచ్చు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.